ఓం శాంతి. అవ్యక్త చింతన 32వ ఎపిసోడ్. ఈరోజు మనం 7వ తేదీ ఏప్రిల్ 2024 ఆదివారం రోజు జరిగిన అవ్యక్త మురళి యొక్క చింతన చేస్తున్నాము. ఈ మురళి రివైజ్ డేటు 1 మార్చి 1999. మురళి హెడ్డింగు సంపూర్ణ పవిత్రంగా తయారై సంస్కార మిలనం జరుపుకోవడమే సత్యమైన హోలీ జరుపుకోవడం. గత ఎపిసోడ్లో డ్రామా యొక్క అద్భుత రహస్యాల గురించి మనం అవ్యక్త చింతన చేయడం జరిగింది. ఈరోజు ఈ ఎపిసోడ్లో బాప్దాదా పవిత్రత యొక్క పరిభాషను చాలా గుహ్యాతి గుహ్యంగా వినిపించడం జరిగింది. బాబా చెప్తున్నారు, పవిత్రత బ్రాహ్మణ జీవితానికి ముఖ్యమైన ఆధారం. బాబా చదివించే చదువు యొక్క స్లోగన్ అనండి, లేదా బాబా దగ్గర మీరు జన్మించగానే బాప్దాదా ఇచ్చినటువంటి వరదానం అనండి, అదేమిటి అంటే పవిత్రంగా అవ్వండి, యోగులుగా అవ్వండి. ఈ స్లోగన్ మీకు గుర్తుంది కదా. పవిత్రతయే మహానత, పవిత్రతయే యోగి జీవితానికి ఆధారం. మరి మన పవిత్రత యొక్క స్థితి ఎలా ఉన్నది అనేది బాప్దాదా చెప్పిన ఈ మురళి ఆధారంగా పరిశీలించుకుని బాప్దాదా చెప్పినట్లుగా పవిత్రతా స్థితిని తయారు చేసుకునేందుకు ప్రయత్నం చేద్దాం. బాబా చెప్పారు, అప్పుడప్పుడు పిల్లలు అనుకుంటున్నారు, నడుస్తూ నడుస్తూ మనసులో కూడా అపవిత్రత అంటే వ్యర్థము, నెగటివ్ సంకల్పాలు, పరచింతన సంకల్పాలు నడుస్తూ ఉన్నాయి. యోగం ఎంత శక్తిశాలిగా చేయాలనుకున్నా చేయలేకపోతున్నాం. మరి బాబా అంటారు, కొద్దిగానైనా అంశమాత్రంగానైనా సంకల్పంలో కూడా ఎటువంటి ప్రకారమైన అపవిత్రత ఉన్న అక్కడ బాబా స్మృతి ఉండదు. ఎందుకంటే ఎక్కడ అపవిత్రత యొక్క అంశం ఉంటుందో అక్కడ పరమ పవిత్రుడైన తండ్రి యొక్క స్మృతి ఎలా నిలుస్తుంది? రాత్రి పగలు ఎప్పటికీ కలిసి ఉండవు. అలాగే అపవిత్రత మరియు పవిత్రత కలిసి ఉండవు. అందుకే బాప్దాదా ఈ సమయంలో పవిత్రతపై మాటి మాటికి అటెన్షన్ ఇస్తున్నారు. కొంత సమయం ముందు బాప్దాదా కేవలం కర్మలో అపవిత్రత కోసం సూచనలు ఇచ్చేవారు, ఇటువంటి అపవిత్రత ఉండకూడదు అని, ఎందులో కర్మలో వరకే. కానీ ఇప్పుడు ఆ సమయం వెళ్ళిపోయింది. ఇప్పుడు సమయం సంపూర్ణతకు సమీపంగా వస్తుంది కాబట్టి మనసులో కూడా అపవిత్రత యొక్క అంశం ఉన్నట్లయితే అది మిమ్మల్ని మోసం చేసేస్తుంది అని బాబా చెప్తున్నారు. మనసే కదా అని తేలికగా వదిలేయకండి. ఎందుకంటే మనసులోది బయటికి కనిపించదు కదా, కనిపించదు మరియు ఎక్కువగా మోసం కూడా చేస్తుంది. మరి బాబా దగ్గర జన్మ తీసుకుని ఈ బ్రాహ్మణ జీవితం జీవిస్తున్నామంటే మనకి లభించే వారసత్వం ఏంటి బాబా ద్వారా? నిన్నటి ఎపిసోడ్స్లో కూడా మనం చింతన చేసాం. ఏంటంటే స్వర్గంలోని పదవి, స్వర్గం యొక్క వారసత్వం, ఇవన్నీ రాబోయేది యుగంలో చూస్తాం. కానీ ఇప్పుడు ఆంతరికంగా వచ్చే వారసత్వం, సంగమ యుగంలో బాబా నుండే వచ్చే వారసత్వం ఏంటి? సదా సుఖం, శాంతి, సంతుష్టత, ఇవే కదా బాబా నుండి వచ్చే వారసత్వాలు. కాబట్టి బ్రాహ్మణ జీవితం యొక్క ఆంతరిక వారసత్వం సదా సుఖస్వరూపం, సదా శాంతి స్వరూపం, సదా మానసిక సంతుష్టత. వీటిని అన్నిటినీ అనుభవం చేయాలంటే మానసిక పవిత్రత తప్పనిసరిగా ఉండాలి అని బాబా అంటున్నారు. స్థూలమైన పవిత్రత బ్రహ్మచర్యం కావచ్చు, స్థూలమైన శుచి శుభ్రత, మనం ఉండే ఇల్లు, మన బట్టలు, ధరించే బట్టలు లేదా శరీరము, ఇవన్నీ కూడా మనం పవిత్రత పాటిస్తున్నాం, శుద్ధత పాటిస్తున్నాం. అన్నీ నిషిద్ధ ఆహార పదార్థాలు, తమో ప్రధాన ఆహార పదార్థాలన్నింటినీ కూడా వదిలేసాం.
చెప్తారు కదా, ఉల్లి వెల్లుల్లి వదిలేశారు, కానీ ఉల్లి వెల్లుల్లి వంటి ఆలోచనల్ని, సంకల్పాలని కూడా వదలాలి కదా. ఎలా అయితే ఆ పదార్థాలని, ఆ వస్తువుల్ని కట్ చేస్తున్నప్పుడు కంటిలోంచి వాటర్ వస్తూ ఉంటుంది కదా, మరి అలాంటి సంకల్పాలు చేస్తూ ఉన్నప్పుడు స్వయంలోంచి కూడా మానసిక నీరు అనేది వస్తూ ఉంటుంది. అందుకే బాబా చెప్తున్నారు, మనసుని తేలికగా వదిలేకండి, మనసే కదా అని. మానసిక పవిత్రత తప్పకుండా ఉండాలి. బాబా చెప్తున్నారు, బాహ్య సాధనాలతో చేసే సేవ ద్వారా మిమ్మల్ని మీరు సంతోషపరుచుకోవడం మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్లే అవుతుంది అంటున్నారు బాబా. ఇదో రకమైన గుప్త మాయ. బాప్దాదా ఎప్పుడు చూస్తూ ఉంటారు, అప్పుడప్పుడు పిల్లలు ఈ బాహ్య సాధనాల ఆధారంపై తమని తాము మంచిగా ఉన్నామని, సంతోషంగా ఉన్నామని భావిస్తూ మోసం చేసుకుంటున్నారు. ఇది కూడా ఒక గుహ్య రహస్యం అంటున్నారు బాబా. ఎందుకంటే ఇందులో బాబా చెప్పేది ఏంటి అంటే, మరి తండ్రి దాత కదా, పిల్లలైన మీరు దాత యొక్క పిల్లలు. మీరు చేసే సేవ యుక్తియుక్తంగా కూడా ఉండట్లేదు, మిక్సింగ్ అయిపోతుంది. అంటే కొంత బాబా స్మృతి ఉంటుంది, మరి కొంత బాహ్య సాధనాలు లేక బాహ్య సంతోషం ఆధారంపై మీరు సేవ చేస్తున్నారు. మనసు యొక్క ఆధారంతో కాకుండా బుద్ధి అంటే తెలివి యొక్క ఆధారంతో సేవ చేస్తారు. అయితే సేవ యొక్క ప్రత్యక్ష ఫలం ఎవరికైనా లభిస్తుంది, ఎందుకంటే తండ్రి దాత అయ్యారు కదా. మరి ఎవరైతే తెలివితో వాళ్ళ యొక్క బుద్ధితో సేవ చేస్తున్నారో వారు కూడా ఏమంటారు, ఓహో మాకు ఫలం లభించేసింది, మేము చేసే సేవ చాలా బాగుంది 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 అని అనుటలోనే సంతోషంగా ఉండిపోతున్నారు. కానీ బాప్దాదా చెప్తున్నారు, ఆ మనసా సంతుష్టత సదాకాలం ఉండదు. అంతేకాదు ఆత్మ యోగయుక్త శక్తిశాలి స్థితిని అనుభవం చేయలేదు. శక్తిశాలి స్థితితో యోగం చేయడం నుండి ఎప్పుడైతే వంచితులుగా అయిపోతామో అప్పుడు ఇక బ్రాహ్మణ జీవితం వ్యర్థమైపోతుంది. మనకి బాబా స్మృతి ఎలా కనెక్ట్ అవుతుంది, ఎవరికి వాళ్ళు స్వయానికి తెలుసు కదా. బాబా మొన్నటి అవ్యక్త చింతనలో మనం డిస్కస్ చేసాం, చర్చించుకున్నాం ఏంటంటే ఎవరి మనసు వారికి సాక్ష్యం చెప్తుంది ఈ విషయంలో. పైకి మనం ఎంత యోగం చేస్తున్నట్లు కనిపించినా మనకి లోపల అనిపిస్తుంది కదా, కనెక్ట్ అవుతా లేదు బాబా దగ్గరికి, పరంధామానికి, లేకపోతే మనం ఏదైతే సంకల్పం చేసామో ఆ సంకల్పానికి చేరుకోలేకపోతున్నామో అని అనిపిస్తుంది కదా. కాబట్టి బాబా అంటున్నారు, బుద్ధితో సేవ చేస్తే ఏదో కొంత లభిస్తుంది, కానీ జమ అవ్వదు. సంపాదిస్తున్నారు, తినేస్తున్నారు, ఇక సమాప్తం అయిపోతుంది. కాబట్టి చాలా చాలా అటెన్షన్ పెట్టుకోండి. సేవ విస్తారంగా ఉంది, మరి ఫలం కూడా అలాగే లభించాలి కదా అని బాబా అంటున్నారు. జమ చేసుకునేందుకు విధి బాబా చెప్తున్నారు, మనస వాచ కర్మణ పవిత్రత. కర్మ పవిత్రంగా ఉండాలి, మనం చేసే పని పవిత్రంగా, నీట్గా, శుచిగా, శుభ్రంగా బాబా స్మృతిలో చేయాలి. మరి మాట వాచ కూడా ఎలా ఉండాలి, ప్రతి ఒక్కరి పట్ల శుభభావనతో మన మాట శుభప్రదంగా ఉండాలి. మరి ఆంతరికంగా మనసు అంటే కర్మలని చూడొచ్చు, మనం చేసే పనులు ఇతరులు చూస్తారు కదా, మనం మాట్లాడే మాటలు కూడా వాళ్ళు వింటారు, ఇవి రెండూ అబ్జర్వ్ చేస్తారు. కానీ మనసులో ఆంతరంగిక ఆలోచనలు, సంకల్పాలు మన మనసులో ఏమున్నది అనేది ఎవరికి తెలియదు కదా. తెలుస్తుందా? థాట్ రీడర్స్ అని ఉంటారు, కానీ మనమైతే ఎదుటి వాళ్ళ లోపల విషయాలు తెలుసుకోలేం కదా. మనసు ఎలా ఉన్నది అనేది మనకి తెలియదు. కాబట్టి బాబా అంటున్నారు, మనసుతో కూడా పవిత్రత అనేది ఉండాలి. బాబా అంటున్నారు, పునాది పవిత్రత అయ్యింది. మనసు ఎలా ఉండాలి, స్వచ్ఛంగా, శుద్ధంగా ఉండాలి. ఇతర ఏ భావాలు కూడా మిక్స్ అవ్వకూడదు. భావంలో కూడా పవిత్రత, భావనలో కూడా పవిత్రత. భావము భావన, ఎదుటి వాళ్ళు లౌకికం వాళ్ళు కావచ్చు, అలౌకికం వాళ్ళు కావచ్చు,
అంటే కుటుంబంలో ఉంటున్న వారికి, లౌకికంలో ఉద్యోగ వ్యాపారాలు చేస్తూ ఉండేవారికి వాళ్ళ లౌకికం వాళ్ళతో వ్యవహారం చేయాల్సి వస్తుంది కాబట్టి ఎదుటి వాళ్ళు ఎటువంటి భావనతో మాట్లాడినా కర్మ చేసినా మనం దాన్ని ఎలా కన్వర్ట్ చేసుకోవాలి? సదాశుభంగా కన్వర్ట్ చేసుకోవాలి. అంతే కదా భావము. అలాగే భావన, మనం ఇతరుల పట్ల కూడా మనం ఎలాంటి భావన కలిగి ఉండాలి? వాళ్ళు ఒక శ్రేష్ఠాత్మ, వాళ్ళు ప్రస్తుతం ఏదో ఒక మాయకు వశమై వాళ్ళు పాత్ర అభినయిస్తున్నారు. కాబట్టి మన భావము, అండర్స్టాండింగ్లో కూడా పవిత్రత ఉండాలి. భావన, ఎక్స్పెక్టేషన్లో కూడా ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించడంలో కూడా పవిత్రత ఉండాలి. మరి హోలీ అంటే మనం హోలీ యొక్క ఆధ్యాత్మిక రహస్యం ఏంటి అని ఎవరైనా అడిగినా వెంటనే చాలా చక్కగా చెప్తాం కదా. హోలీ అంటే కాల్చుతారు, అలాగే ఏం చెడుని కాల్చండి అని చెప్తాము. అలాగే హోలీ హంసగా అవ్వండి, ముత్యాలను ఏరుకోవాలి, రాళ్లను వదిలేయాలి, ఇలా అని చెప్తాం కదా. కాబట్టి బాబా కూడా అంటున్నారు హోలీ అంటే అర్థమే పవిత్రత. ఆ పవిత్రతను కాల్చేయాలి, మొదట కాల్చాలి, తర్వాత జరుపుకోవాలి అంటున్నారు. కాల్చడము, జరుపుకోవటం. బాబా చెప్పేది ఏంటి? అశుద్ధతను, అపవిత్రతను కాల్చాలి, ఆ తర్వాత జరుపుకోవాలి, ఆచరించాలి. మరి మనం కాల్చుతున్నామా? కాల్చాలంటే ఏం కావాలి? అగ్ని కావాలి కదా. అగ్ని అంటే ఏంటి? అగ్ని అంటే బాబా యొక్క స్మృతి అగ్నియే. కానీ ముందు ఆ అగ్ని వెలిగించాలంటే అగ్గిపెట్టి ఉండాలి కదా. దీపం వెలిగించాలి అంటే ఫస్ట్ మనకి అగ్గిపెట్టి కావాలి కదా, లైట్ కావాలి కదా. మరి అగ్ని ఏంటి అంటే తపన, తీవ్ర పురుషార్థం చేయాలనే అగ్ని కావాలి. ఆ అగ్నితో మన పురుషార్థాన్ని ఉన్నతంగా తయారు చేసుకుని మన మనసులోని భావము, భావనలను పూర్తిగా కాల్చేయాలి. అస్సలు అంశం కూడా ఉండకూడదని బాబా చెప్పారు కదా. అలా ఉంచుకుంటున్నారు అనుకోండి, మనల్ని మనమే మోసం చేసుకున్నట్లు. మనల్ని ఎవరు చూస్తారులే, ఈ మాత్రం నడుస్తుంది కదా అని అనుకుంటున్నాం అనుకోండి, ఇంకా టైం ఉంది కదా. అందరూ అలాగే ఉంటున్నారు కదా, ఇంచుమించు ఎక్కడ చూసినా బ్రాహ్మణ పరివారం ఇలాగే ఉంటున్నారు కదా, ఏమైపోతుందిలే, ఇలా జరుగుతుందిలే అనుకుంటున్నామంటే ఎవరికి వాళ్ళే మోసం చేసుకున్నట్లు. బాబా చెప్తున్నారు హోలీ అంటే మంగళ మిలనం చేసుకోవటం. ఇలాంటి హోలీ జరుపుకుంటున్నారా? పన్నీరు జల్లుకుంటున్నారా? వేసుకుంటున్నారా పన్నీరు? మంచిదే, స్థూలంగా డ్యాన్స్ చేయండి, మంచి పన్నీరు జల్లుకోండి, మంచిదే, బాగా జరుపుకోండి, బాబా సంతోషిస్తారు. పన్నీరు జల్లుకోండి, డ్యాన్స్ చేయండి. కేవలం 5-10 నిమిషాల డ్యాన్స్ కాదు, ఒకరిపై ఒకరు గుణాల యొక్క వైబ్రేషన్లను వ్యాపింపచేయడమే పన్నీరు జల్లుకోవడం అంటున్నారు బాబా. పన్నీరు చల్లుతున్నాము మనకి ఏదైనా ఒక యోగా ప్రోగ్రాం పెట్టినప్పుడు, కృష్ణాష్టమి పండుగ జరుగుతున్నప్పుడు, కానీ ఏదైనా విశేషమైన ప్రోగ్రాం పెట్టినప్పుడు పన్నీరు చల్లుతూ ఉంటారు కదా. అదేవిధంగా బాబా అంటున్నారు మీరు ఒకరికొకరు దివ్య గుణాల యొక్క వైబ్రేషన్స్ని పన్నీరుగా జల్లండి. మంచి గుణాలు ఉన్న వాళ్ళపై జల్లడం కాదు, ఎవరైతే మన ముందుకి అవగుణాలతో ప్రభావితమై వస్తారో వాళ్ళపై మనం ఏం చల్లాలి? దివ్య గుణాలను చల్లాలి. కోపంతో ఎవరైనా వస్తే ప్రేమను చల్లాలి. అసహనంతో వస్తే సహనం అనే గుణాన్ని, పన్నీరుని చల్లాలి. ఇది ఎవరి స్థితి అనుసారంగా, ఎవరి పురుషార్థం అనుసారంగా వాళ్ళకి పరిస్థితులు వస్తాయి. అందరికీ ఒకే రకమైన పరిస్థితులు రావు. కాబట్టి బాబా మనకి ఒకటే అటెన్షన్ ఇప్పిస్తున్నారు మాటి మాటికి, మీ మనసుని పవిత్రంగా ఉంచుకోండి, అంశమాత్రం కూడా మనసులో అపవిత్రత ఉండకూడదు. దృఢ సంకల్పం చేస్తారు. బాబా చెయ్యెత్తమంటే అందరూ చెయ్యెత్తుతాం. ధైర్యం ఉంచుకోవడం కూడా మొదటి అడిగే అంటున్నారు బాబా. ఇప్పుడు మనస్ఫూర్తిగా ధైర్యం ఉంచుకోవాలి. మరి బాప్ దాదా యొక్క శుభమైన ఆశ ఏంటంటే సమయం యొక్క తేదీని చూడవద్దు. 2000లో వినాశనం అవుతుందా, 2005లో అవుతుందా, లేకపోతే 2025లో అవుతుందా, ఇలా ఆలోచించకండి. బాబా ఒక
మహాన్ వాక్యం చెప్తున్నారు ఇప్పుడు బాబా. ఎవర్ రెడీ అనే విషయం గురించి కూడా మాట్లాడట్లేదు, దాన్ని కూడా వదిలేస్తున్నారు. ఎవర్ రెడీ పక్కన పెట్టండి, కాసేపు ఆలోచించకండి దాన్ని కూడా. కానీ చాలా కాలం యొక్క అభ్యాసం, చాలా కాలం యొక్క సంస్కారం అదైనా ఉండాలి కదా. ఎవర్ రెడీ తయారుగా ఉండడం పక్కన పెట్టండి, కనీసం ప్రాక్టీస్ చేస్తూ ఉండేదైనా చేయాలి కదా. ఇప్పుడు చాలామంది కొంతమంది అనుకుంటూ ఉంటారు, వీళ్ళు చాలా కష్టపడుతూ సాధన చేస్తున్నారు, సోమనాలు రాస్తున్నారు, మేరా బాబా రాస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు, కానీ వీళ్ళలో మార్పు రావట్లేదు అని అనుకుంటూ ఉంటారు. కానీ అట్లీస్ట్ వాళ్ళు ఆ పురుషార్థమైనా చేస్తున్నారు. చేస్తున్నందుకు ఆ అభ్యాసం అనేది తప్పకుండా వాళ్ళకి ఏదో ఒక రోజు ఫలితం వచ్చేస్తుంది. కొంతమంది అంటూ ఉంటారంట, వీళ్ళు మంచి మాటలు చెప్తారు కానీ చెయ్యరు, వీళ్ళు ఇలా అంటారు కానీ అలా ఉండరు అనేసి. చెప్పేవారు ఎప్పటికైనా చేయడానికి రెడీ అవుతారు, కానీ చెప్పేవారిని కూడా విమర్శిస్తూ ఉండేవాళ్ళు ఆ స్టేజ్ని ఎప్పుడు పొందుతారు? కాబట్టి అభ్యాసం అయితే ఉండాలి కదా. తయారీ అయితే పక్కన పెట్టండి, ఎవరు రెడీగా ఉండడం అనేది తర్వాత విషయం. ముందు బహుత్కాల అభ్యాసమైనా ఉండాలి కదా, చాలా కాలపు అభ్యాసం. దేని గురించి చాలా కాలపు అభ్యాసం? మనసు యొక్క పవిత్రత గురించి చాలా కాలపు అభ్యాసం. బాబా చెప్తున్నారు, ఈ చాలా కాలపు పురుషార్థమే చాలా కాలపు రాజ్యాధికారిగా చేస్తుంది. అంతే కదా. ఇన్ని మురళీల యొక్క వెనుక ఉన్న కారణం ఏంటి? బాబా ఇంతగా చెప్పడానికి మనసు ఆత్మని శుద్ధంగా చేయడం కోసమే కదా, ఆత్మని పవిత్రంగా చేయడం కోసమే కదా, అవునా కదా. అసలు మనం స్మృతి ఎందుకు చేయాలి? బాబాను స్మృతి చేస్తే జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయని అంటాం కదా. ఎందులో ఉన్నాయి జన్మ జన్మల పాపాలు? మన సంస్కారాల్లో ఉన్నాయి, మరి ఆత్మలో ఉన్నాయి కదా. ఆత్మ అంటే ఏంటంటాం? కోర్సులో ఏం చెప్తాం? ఆత్మ అంటే మనసు, బుద్ధి, సంస్కారం. మరి 63 జన్మల నుండి మన మనస్సు పాపపు సంకల్పాలతో నిండిపోయి ఉంది, బుద్ధి కూడా పాపంతో నిండిపోయి ఉంది, సంస్కారం కూడా పాప కర్మలతో నిండిపోయి ఉంది. కాబట్టి వీటిని అన్నిటినీ కూడా కాల్చాలి అంటే మళ్ళీ మొదటి నుండి స్టార్ట్ చేయాలి. ఏ ఆలోచనతో అపవిత్రత అనేది మొదలైందో ఆ ఆలోచనతోనే పవిత్రతను ప్రారంభించాలి. అందుకే బాబా అంటున్నారు బహుత్కాల అభ్యాస్, చాలా కాలం నుండి అభ్యాసం చేయాలి. 1-2 రోజుల్లో చేసేస్తే వచ్చే ఇది కాదు ఇక్కడ బాబా చెప్పేది. అందుకనే ఎప్పుడు వినాశనం అవుతుంది, 2000లోనా 2025లోనా, ఇదేమీ ఆలోచించకండి అంటున్నారు బాబా. అవినాశి తండ్రి కదా, మరి అవినాశి తండ్రి నుండి మీరు ఎటువంటి వారసత్వం తీసుకుంటున్నారు? ఒక 2 సంవత్సరాల వారసత్వమా, లేదా 5 సంవత్సరాల వారసత్వమా? అల్పకాలానికి కాదు కదా, సదాకాలానికి వారసత్వం తీసుకోవాలి. సదాకాలానికి వారసత్వం తీసుకోవాలంటే చాలా కాలపు అభ్యాసం కావాలి అంటున్నారు బాబా. ఎంత సమయం ఉంది అని ఆలోచించకండి, ఇంకా చాలా టైం ఉంది కదా అని ఆలోచించకండి. ఎంత చాలా కాలపు అభ్యాసం ఉందో అంతగా చివర్లో మోసపోకుండా ఉంటారు అంటున్నారు బాబా. చిన్న బలహీనత అయినా సరే మీరు అభ్యాసం చేసి దాన్ని తొలగించుకోండి. ఎందుకంటే ఆ చిన్న బలహీనతే అంతిమ సమయంలో పరీక్ష పాస్ అవ్వకుండా మోసం చేస్తుంది. ఇలా మోసపోవద్దు, మోసగించవద్దు అని బాబా చెప్తున్నారు. చాలా కాలపు అభ్యాసం లేదనుకోండి, ఇప్పటి చాలా కాలపు సుఖం, చాలా కాలపు శ్రేష్ఠ స్థితి యొక్క అనుభవం నుండి కూడా వంచితులైపోతారు. మనం ఎప్పుడు జ్ఞానం కోర్సు తీసుకున్నాము, ఎప్పుడు బాబాను కలుసుకున్నాము, అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ రోజు వరకు మనం పరిశీలించుకున్నట్లయితే మన అభ్యాసం ఎలా ఉంటుంది? మన యొక్క ఆంతరంగిక స్థితి, సంగమయుగం యొక్క సుఖం, అతీంద్రియ సుఖం అనుభవం చేస్తున్నామా? సంగమయుగం యొక్క సౌకర్యాలను అనుభవం చేస్తున్నామా? సదా సుఖ స్వరూపం, సదా శాంతి స్వరూపం, సదా సంతుష్టత స్వరూపం, ఇవన్నీ మనలో నిండుగా ఉన్నాయా? పరిశీలించుకోవాలా వద్దా? కాబట్టి బాబా అంటున్నారు, మరి చాలా కాలం నుండి పురుషార్థం చేయాలి కదా, అభ్యాసం చేయాలి కదా. ఒకవేళ ఎవరైనా డేట్ కోసం, తేదీ
కోసం ఎదురు చూస్తూ ఉంటే అలా ఎదురు చూడకండి. ఎప్పుడు అవుతుంది టైము వినాశనం, అప్పుడు ముందు చేసేస్తాంలే అలాంటి డేట్స్ పెట్టుకోవద్దు. ఏర్పాట్లు చేసుకోండి, ఎదురు చూడొద్దు. చాలా కాలపు ఏర్పాట్లు చేసుకోండి. ఆ ఏర్పాటే తేదీని కూడా తీసుకొస్తుంది అంటున్నారు బాబా. సమయం అయితే ఇప్పుడు కూడా ఎవరు రెడీగా ఉంది? బాబా చెప్తారు కదా మురళిలో, ప్రకృతి కూడా రెడీగా ఉంది. బాబా ఒక్కసారి చిటికి వేస్తే, క్లాప్స్ కూడా కొట్టగలరు, చిటికి వేస్తే చాలు మొత్తం సమాప్తం చేయడానికి రెడీగా ఉంది. రేపైనా సరే చేసేస్తుంది, వినాశనం అయిపోతుంది. కానీ సమయం మీకోసమే ఆగి ఉంది అంటున్నారు బాబా. ఎందుకు? విశ్వ మహారాజు ఒక్కడే సింహాసనం మీద కూర్చుని రాజ్యం చేస్తాడా? మరి ప్రజలు ఉండాలి, యువరాజులు, యువరాణీలు, రాయల్ ఫ్యామిలీలు అంతా ఉండాలి కదా, మొత్తం రాజధానికి అంతా ఉండాలి కదా. మరి ఒక్కరే కూర్చుని ఏమీ చేయలేరు కదా. అందుకు బాబా అంటున్నారు, సమయం అనేది మీకోసమే ఉంది, ఆగి ఉంది. అంటే ప్రశ్న మనలోనే ఉంది, జవాబు మనలోనే ఉంది. ఏది అడగవలసిన అవసరం లేదు. ఈ జ్ఞానంలో క్లారిటీ కోసం ఎవరిని అడగవలసిన అవసరం లేదు, ఏమి చేయవలసిన అవసరం లేదు. అంత క్లారిటీగా బాబా మనకు అన్నీ చెప్పారు. కాబట్టి సమయం ఎప్పుడు డేటు, వినాశనం యొక్క డేటు బాబా దాదీలు మీరు చెప్పండి, అన్నయ్యలు ముందు వరుసలో ఉన్న వాళ్ళు చెప్పండి, లేదా మధుబన్ నివాసులు చెప్పండి అని అడుగుతూ ఉంటారు కదా. బాబా మీరే చెప్పండి అంటూ ఉంటాం మనం. మీరే డేట్ ఫిక్స్ చేయండి, అప్పుడు అందరూ రెడీ అయిపోతాం. 2025 వినాశనం అని చెప్పండి, 2025 లోపల మనం అంతా ఈ పురుషార్థం చేసేస్తాం అని అనుకుంటాం. కానీ బాబా అంటారు, రాజ్యం చేసేది మీరు, డేట్ నేను చెప్పాలా అని అంటారు బాబా. కాబట్టి మీరే రాజ్యం చేస్తారు, మీరే తయారు చేసుకోవాలి కదా అన్నీ అని బాబా చెప్తారు. కాబట్టి సమయం ఎవరి కోసం ఆగి ఉంది? నా కోసమే ఆగి ఉంది, నా వల్లే ఆగిపోయింది. సంగమయుగం అనే రైలు బండి వెళ్తుంది అంటారు కదా, రైలు వస్తుంది అంటారు కదా. మరి ఎప్పుడైనా చూడండి, మనం మధువనము బాబా మిలాన్కి వెళ్తున్నప్పుడు ఎవరైనా లగేజ్ తీసుకోకుండా ఇంకా లేట్ చేస్తున్నారనుకోండి, ఎంత ఇబ్బంది అవుతుంది. ట్రైన్ వచ్చే టైం అయిపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి. ఒకవేళ స్వయం నా వల్లనే జరుగుతుంది అనుకోండి, అప్పుడు మనం ఎంత అశాంతి ఫీల్ అవుతాం. అయ్యో నా వల్ల ఎంత లేట్ అవుతుంది, ఇంతమందికి అసౌకర్యం కలుగుతుంది అనుకుంటాం కదా. అదేవిధంగా ఇప్పుడు కూడా విశ్వ పరివర్తన అనేది నా వల్లే ఆగి ఉంది అనుకోవాలి. నేను సంపన్నం అవ్వాలి, నాలో ఎటువంటి మానసిక అపవిత్రత అనేది ఉండకూడదు. వ్యర్థ సంకల్పం వద్దు, నెగిటివ్ సంకల్పము వద్దు, నెగిటివ్ భావన వద్దు, నెగిటివ్ భావము వద్దు. ఆ అపవిత్రత అనేది పూర్తిగా మనం కాల్చివేయాలి. తపన బాబా చెప్పినట్లుగా నేను రెడీ అవ్వాలి, బాబా చెప్పినట్లుగా నేను రెడీ అవ్వాలి. వాళ్ళు రెడీ అవుతున్నారా లేదా, వీళ్ళు రెడీ అవుతున్నారా లేదా అనేది మనకి అది దిక్సూచిగా పెట్టుకోకూడదు, కొలమానంగా పెట్టుకోకూడదు. బాబా ఏం చెప్తారు? మొన్న మురళిలో కూడా బాబా ఏం చెప్పారు? ఎవరు చేస్తారో వాళ్ళే అర్జునుడు, ఎవరు చేస్తారో వారే పొందుతారు. మరి ఇంకా అటువంటప్పుడు వీళ్ళు చేయలేదు కదా. ఇవన్నీ కూడా పురుషార్థం చేయకుండా ఉండడానికి చెప్పే సాకులు. మనలో శక్తి లేకపోవడం వలన, పురుషార్థం చేయడానికి శక్తి సంకల్పం లేకపోవడం వలన ఇతరులను ఆధారంగా వెతుకుతూ ఉంటాం. వీళ్ళు నార్మల్గానే ఉన్నారు కదా, వాళ్ళు నార్మల్గా ఉన్నారో లేదో మనకెలా తెలుస్తుంది? వాళ్ళ ఆంతరికంలో ఎంత పురుషార్థం చేస్తున్నారో ఎవరికి తెలుసు? బాబాకే తెలుస్తుంది. అంతే కదా. పైకి ఆడంబరంగా ఉండకపోవచ్చు, షో ఉండకపోవచ్చు, కానీ ఆంతరికంగా ఎంతో శుద్ధ భావనతో బాబా చెప్పినట్లు పవిత్ర మనసుతో బహుత్కాల అభ్యాసం చేస్తూ ఉన్నారనుకోండి, వాళ్ళు పాస్ అయిపోతారు ఆ టైంకి. వాళ్ళని పైకి చూస్తున్న వాళ్ళు ఆగిపోవాల్సి వస్తుంది. కాబట్టి నా కోసమే టైం ఆగిపోయి ఉంది అని సంకల్పం చేసుకుని మనం త్వరగా పురుషార్థం చేసుకోవాలి. అందుకనే బాబా అంటున్నారు, మీరు సంపన్నమైతే సమయం యొక్క తెర తప్పకుండా తొలగిపోతుంది. నలువైపులా ప్రత్యక్షత ఎప్పుడు జరుగుతుంది? నేను సంపన్నం అయితే అప్పుడు ప్రత్యక్షత అవుతుంది. మీరు ఆపేశారు కాబట్టి అది ఆగిపోయింది. బాబా అంటున్నారు, రాజ్యాధికారులు అయితే తయారుగా ఉన్నారు కదా, సింహాసనం అయితే ఖాళీగా ఉండకూడదు.
విశ్వమహారాజు ఒంటరిగా ఏమైనా సింహాసనంపై కూర్చుంటాడా? ఇది శోభగా ఉంటుందా? శోభమానీయంగా ఉంటుందా? మరి విశ్వమహారాజుతో పాటు ఇంకెవరు ఉండాలి? రాయల్ పరివారం ఉండాలి, ప్రజలు కావాలి, అందరూ కావాలి. ఒక్క విశ్వమహారాజు మాత్రమే సింహాసనంపై కూర్చుని నా రాయల్ పరివారం ఎక్కడికి వెళ్ళిందో అని చూస్తూ ఉంటాడు. ఇంకా రావట్లేదని వాచ్ చూసుకుంటూ ఉంటారా? లేదు కదా. కాబట్టి బాప్దాదాకు ఒకే ఒక శుభమైన ఆశ ఉంది. బాబా అంటున్నారు, పిల్లలు కొత్తవారు కావచ్చు, పాతవారు కావచ్చు, ఎవరైతే బ్రహ్మకుమారి లేక బ్రహ్మ కుమారులుగా పిలువబడుతున్నారో, మధుబన్ వాసీలు కావచ్చు, డబుల్ ఫారినర్స్ కావచ్చు, భారతవాసులు కావచ్చు, కానీ ప్రతి పుత్రుడు చాలా కాలపు అభ్యాసం చేసి చాలా కాలపు అధికారిగా అవ్వాలి. అప్పుడప్పుడు అభ్యాసం, అప్పుడప్పుడు అధికారిగా కాదు. చాలా కాలపు అభ్యాసం, చాలా కాలపు రాజ్యాధికారం. బాగుంది కదా. ఎంతకాలం మనం అభ్యాసం చేస్తూ ఉంటే అంత అధికారం, అంత స్వర్గ రాజ్యాధికారి ప్రాప్తి మనం అనుకుంటూ ఉంటాం. చూడండి, బాప్దాదా పంచస్వరూపాల గురించి చెప్తారు, అదేవిధంగా చార్ధామ్ గురించి చెప్తారు. అక్కయ్యలు కూడా, టీచర్ అక్కయ్యలు కూడా చాట్లో పెడతా ఉంటారు. కానీ మనం 1, 2, 3 రోజులు చేసి తర్వాత నెమ్మదిగా 5 సార్లు చేసేది 4, 4 సార్లు చేసేది 3, ఇలా సాధారణతలోకి తీసుకురాకూడదు. అలా అని చెప్పి గాబరాలోకి వెళ్ళిపోకూడదు. పురుషార్థాన్ని సహజంగా చేసుకోవాలి. పురుషార్థాన్ని మనం సహజంగా చేసుకోవాలి అంటే మన మనసు ఎలా ఉండాలి? సత్యంగా ఉండాలి. సత్యంగా ఉన్నప్పుడు సత్యమైన తండ్రి రాజీ అవుతారు. అవునా కదా. కాబట్టి బాబా అంటున్నారు, బాబా పిల్లలపై ఆశ ఉన్నారు. ఎవరైనా కావచ్చు, చాలా కాలపు అభ్యాసం చేయండి. దీనికి ఇష్టమేనా అని అంటున్నారు బాబా. అటెన్షన్తో వింటున్నారా? బాబా అందరినీ చూస్తున్నారు, అందరూ కూడా చప్పట్లు కొడుతున్నారు. ఇది చాలా మంచి అవకాశం. అందుకని బాబా చెప్తున్నారు ఏంటంటే, ఒక్కొక్క పుత్రుని మస్తకంలో సంపూర్ణ పవిత్రత యొక్క మెరుస్తున్న మణిని చూడాలని కోరుకుంటున్నారు. బాబా వచ్చినప్పుడు కూడా మిలన్లో ఏమంటారు? పిల్లల యొక్క మస్తకంలో మెరుస్తున్న భాగ్య సితారను చూస్తున్నాను, ఈరోజు పవిత్రత యొక్క సితారని చూస్తున్నాను అంటున్నారు బాబా. చూడాలని కోరుకుంటున్నారు బాబా. అరే ఎంత మనం పురుషార్థం, బహుత్కాల పురుషార్థం చేస్తూ ఉంటే మన యొక్క పవిత్రత యొక్క సితార లేదా నక్షత్రం లేదా మణి అంతగా మెరుస్తూ ఉంటుంది. బాబా పవిత్రత యొక్క పరిభాష చెప్తున్నారు. నయనాలలో పవిత్రత యొక్క మెరుపు కనిపించాలి. 2 నయనాలలో పవిత్రత యొక్క నక్షత్రాలు ఆత్మీయతతో మెరుస్తూ ఉండుటను చూడాలని కోరుకుంటున్నారు. మాటలలో మధురత, విశేషత, అమూల్యమైన మాటలను వినాలని కోరుకుంటున్నారు. ఏదో బట్టి పట్టినట్లు మెకానికల్గా, యాంత్రికంగా మనం మాట్లాడకూడదు. ఎప్పుడైతే మనలో ఆత్మీయత నిండుతూ ఉంటుందో అప్పుడు సహజంగానే మనం కావాలని ప్రయత్నం చేయకుండానే మన మాటలు మధురతతో, విశేషతతో ఉంటాయి. బాబా యొక్క అమూల్య మధుర మహావాక్యాలని మనం ఎంతైతే మనన చింతన చేస్తూ ఉంటామో, బుద్ధి ద్వారా వాటి సారాన్ని గ్రహిస్తూ ఉంటామో, అవి ఆటోమేటిక్గా మనసు, బుద్ధి తర్వాత ఏముంది? సంస్కారం అందులోకి వచ్చేస్తాయి. మనసు ద్వారా మనన చింతన, బుద్ధి ద్వారా స్వీకరించి ఆచరించినప్పుడు ఇక సంస్కారం తయారైపోతుంది కదా. బాబా అంటున్నారు, మాటలలో ఏముండాలి? మధురత. మరి కర్మలో సంతుష్టత, నిర్మాణత సదా చూడాలనుకుంటున్నారు. మన కళ్ళల్లో పవిత్రత యొక్క మెరుపు కనిపించాలని బాబా కోరుకుంటున్నారు. మన కళ్ళల్ని పవిత్రంగా చేసుకోవాలి. కళ్ళని పవిత్రంగా చేసుకోవాలంటే కంటి ద్వారా ఇప్పుడు పవిత్రతనే చూడాలి. ఈ విధంగా బాబా మనల్ని కోరుకుంటున్నారు. కాబట్టి బాబా కోరికను పూర్తి చేసే శుభ ప్రయత్నం మరి చేద్దామా? ఇది ఈరోజుటి అవ్యక్త చింతన. తర్వాత ఎపిసోడ్లో బాప్దాదా చెప్పిన మరో మహావాక్యం గురించి అవ్యక్త చింతన చేద్దాం. ఆత్మిక తండ్రికి, ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు, శుభోదయం మరియు నమస్తే. బాబా నమస్తే. అచ్చా.
ఓం శాంతి.